హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. అది వచ్చేసరికి వామాకు రసం అండి. టేస్ట్ అదిరిపోతుంది, అందరికీ బాగా నచ్చుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సీజనల్ చేంజ్ వల్ల చాలామందికి కాఫ్ కోల్డ్ అలా వస్తుంది కదండి. అలా వస్తున్నప్పుడు ఇలా వామాకు రసం చేసి పెట్టండి, చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు చూడండి, వామాకు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకొని ఆకులు నీట్గా వాష్ చేసేసుకున్నామంటే వాష్ చేసేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండుకు చూపించాం కదండి, ఆ కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నీట్గా కడిగి ఆరబెట్టుకోకర్లేదండి, వాష్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఆ వామాకుని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ప్లేట్లో కట్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ రసానికి కావాల్సిన పౌడర్ వచ్చేసి మిక్సీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నామండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉంది కదా పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ, కొంచెం మీ స్పైసీని బట్టి ఘాటుని బట్టి తీసుకోండి పెప్పర్ అనేది. కందిపప్పు వచ్చేసరికి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నామండి. ఇక్కడ వెల్లుల్లి వచ్చేసరికి ఒక 5-6 తీసుకున్నామండి, వెల్లుల్లి రెబ్బలు. ఎండుమిరపకాయ వచ్చేసరికి 1 వేసుకున్నామండి. ఇక్కడ ఈ ఎండుమిరపకాయ కూడా మీ స్పైసీని బట్టి, కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 2 వేసుకోవచ్చు. ఈ వామాకు అనేది కొంచెం ఘాటు ఉంటుందండి, సో 1 సరిపోతుంది. కొన్ని కరివేపాకు రెబ్బలు ఉన్నాయి కదండి, ఆ రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. అసలు ఈ గ్రైండ్ చేసినప్పుడు ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇక్కడ మనం టమోటా అనేది చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నామండి. ఈ రెసిపీ వచ్చేసరికి ఇది మా పిన్ని రెసిపీ అండి. వామాకు రసం అనేది అందరికీ తెలియాలని ఇలా వీడియో తీసి చూపిస్తున్నాము. ఇక్కడ బాండీ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఉన్నాయి కదా, అన్ని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ ఉంటే ఇంగువ, అన్నీ కరివేపాకు రెబ్బలు అన్నీ వేసుకొని, తాలింపు దినుసులు ఉన్నాయి కదా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వామాకు రసం అనేది మన డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాఫ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఉపయోగపడుతుందండి, చాలా రిలీఫ్ వస్తుంది. చూడండి, తాలింపు దినుసులు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకుంటున్నామండి. పౌడర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పౌడర్ వేసుకున్నప్పుడు కింద అతుక్కుంటుంది కదండి, అందుకని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఆ పౌడర్ వేసుకున్న 2 మినిట్స్కి మనం కట్ చేసుకున్న వామాకు ఉంది కదండి, వామాకు అని అంటే ఒక చేతికి ఒక ఉదారుగా కొన్ని వస్తాయి కదండి, అంతవరకు తీసుకోండి, కొలత ఏం లేదు వామాకు అనేది. అది వేసుకొని మరో ఒక 5 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి, కొంచెం ఆకు మగ్గే వరకు. కొంచెం ఆకు మగ్గాక చూడండి, ఆకు అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమోటా ఉంది కదా, ఒక టమోటా వేసుకుంటున్నామండి. ఆ టమోటా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నామండి. చాలా బాగుంటుందండి టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, ప్రతి ఒక్కరు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. మనం రొటీన్గా రసం ఎలా చేస్తామో అలానే అండి, కాకపోతే దీంట్లో వామాకు వేస్తాము. రసానికి కావాల్సిన పౌడర్ ఉంది కదండి, అది నీట్గా చూపించేసాము. ఆ పౌడర్ చింతపండు వాటర్ అండి, నానబెట్టుకున్న చింతపండు చూపించాం కదా, ఆ వాటర్ కూడా మొత్తం వేసేసుకుంటున్నాం, పిండుకొని ఉంచుకున్నామండి. ఆ వాటర్ కూడా వేసుకొని బాగా మరిగించే వరకు ఉండాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకొని రసం బాగా మరిగే వరకు ఉంచుకోండి, అప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా పడుతుంది. వామాకుది, టమోటాది అన్నీ చాలా బాగుంటుందండి. ధనియాలు, జీలకర్ర, పెప్పర్ అన్నీ వేసాం కదా, టేస్ట్ అదిరిపోతుందండి ఆ పౌడర్కి. చిటికెడు బెల్లం అండి, కొంచెం వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం చాలండి బెల్లం అనేది. కొంచెం బెల్లం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం పసుపు, బెల్లం అనేది ఇక్కడ ఎక్కువ పడిందండి, కానీ కొంచెం వేసుకోండి, కొంచెం పడితేనే బాగుంటుంది, మరి ఎక్కువ వేసుకోకండి. మొత్తం బాగా మరిగించాక లాస్ట్లో కొత్తిమీర ఉంది కదండి, ఆ కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి.
అంతే అండి, చాలా సింపుల్, చాలా త్వరగా కూడా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. మనకి వామాకు ఈజీగా ఇంట్లోనే పెంచేసుకోవచ్చండి. మీకు కొమ్మ ఉంటే చాలండి, చాలా త్వరగా పెరిగిపోతుంది వామాకు అనేది. డైలీ ఒక వామాకు తీసుకోవడం వల్ల మనకి డైజెషన్కి కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే ఈజీగా నాటుకోవచ్చు ఈ వామాకు అనేది. మరిగిపోయాయి కదా, అంతే అండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని రసం వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఈ వీడియోతో పాటు కింద డిస్క్రిప్షన్లో ముందుగా ఆల్రెడీ అప్లోడ్ చేసిన రసం వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడని వాళ్ళు చూసేయండి. టమాటా రసం చేసాము, మునక్కాయ రసము, ఇలాంటి వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి, అవి కూడా చూడని వాళ్ళు చూసేయచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.